హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం చెప్పుకోబోయే ఈ మూవీలోని ఇతను ఈ ఊరు పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్. చాలా మంచివాడిలా కనిపిస్తాడు. ఇతని దగ్గరికి ఎవరైనా కష్టమని వస్తే అతన్ని నవ్వుతూ పలకరిస్తాడు. సాదరంగా ఆహ్వానిస్తాడు. వాళ్ళతో చాలా మంచిగా నవ్వుతూ జోక్స్ వేస్తూ మాట్లాడతాడు. ఏదైనా కష్టం ఇతనితో చెప్పుకుందామని వచ్చిన వ్యక్తి ఇతని మాటలకే తన కష్టం సగం పోయిందనే ఫీలింగ్ వచ్చేలా ఇతను బిహేవ్ చేస్తాడు. ఇలాంటి ఈ వ్యక్తి దగ్గరికి మన మూవీ హీరో ఒక రోజు వచ్చి కలుస్తాడు. ఇంతకీ మన మూవీ హీరో విషయానికి వస్తే ఇతనిది ఒక అందమైన చిన్న హ్యాపీ ఫ్యామిలీ. ఇతనికి సొంతంగా ఒక కారు ఉంది. దాన్నే ట్రావెల్స్ తిప్పుకుంటూ ఆ వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని చాలా సంతోషంగా గడిపేస్తున్నాడు. ఇతనికి ఒక కొడుకు, కూతురు. కొడుకు కాలేజీలో హాస్టల్లో చదువుతున్నాడు. కూతురు ఊర్లోనే ఒక కాలేజీలో చదువుకుంటుంది. ఒకరోజు హాస్టల్ నుంచి ఊరికి తన ఫ్రెండ్స్ తో వచ్చిన హీరో వాళ్ళ కొడుకు హీరో కారుని హీరోకి తెలియకుండా తన ఫ్రెండ్స్ తో తీసుకువెళ్తాడు. అలా వాళ్ళ ఫ్రెండ్స్ తో సరదాగా బయటికి వెళ్తూ అనుకోకుండా ఒక చిన్న యాక్సిడెంట్ చేస్తాడు. ఆ యాక్సిడెంట్ లో ఆ కారుకి హెడ్ లైట్ పగిలిపోతుంది. మన హీరోకి ఈ కార్ అంటే చాలా సెంటిమెంట్. ఈ కారుకి చిన్న గీత పడినా తట్టుకోలేడు. ఈ కారుని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. అలాంటిది తన కొడుకు ఈ కారుని అతని ఫ్రెండ్స్ తో బయటికి తీసుకెళ్లడం, అదీ కాక యాక్సిడెంట్ కూడా చేయడంతో హీరోకి చాలా కోపం వస్తుంది. చెప్పకుండా కారు తీసినందుకు వాళ్ళ కొడుకుకి లాగి ఒక్కటి పీకి ఇంకెప్పుడు ఈ కారుని ముట్టుకోవద్దని కోపడతాడు. తన ఫ్రెండ్స్ ముందే వాళ్ళ డాడీ అలాగ అబ్బాయిని కొట్టేసరికి అబ్బాయి చాలా బాధపడతాడు. ఆ రోజే ఇంటి నుండి హాస్టల్ కి బయలుదేరిపోతాడు. అప్పటి నుంచి తన తండ్రితో మాట్లాడు. తన ఫోన్ ని లిఫ్ట్ చేయడు. తండ్రి పంపించిన మెసేజ్ కి రిప్లై కూడా ఇవ్వడు. 15 సంవత్సరాలుగా అల్లారుముద్దుగా చూసుకుంటున్న తన కారుని యాక్సిడెంట్ చేశాడన్న కోపంలో తన కొడుకుని చంపకేసి కొట్టిన మన హీరో తర్వాత చాలా బాధపడతాడు. తన కొడుక్కి చాలాసార్లు సారీ మెసేజ్లు కూడా పంపిస్తాడు. కానీ కొడుకు నుండి ఎటువంటి రిప్లై రాదు. లైట్ పగిలిపోవడం వల్ల ఆ కార్ని మెకానిక్ షెడ్ కి తీసుకెళ్తాడు మన హీరో. ఆ షెడ్ లో పనిచేసే కుర్రాడు రేపొచ్చి కారుని తీసుకెళ్లమంటాడు. మరుసటి రోజు ఉదయం ఆ మెకానిక్ షెడ్ ఓనర్ మన హీరోని తన బైక్ ఎక్కించుకొని తిన్నగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాడు. మెకానిక్ షెడ్ కి తీసుకెళ్లాల్సిన అతన్ని పోలీస్ స్టేషన్ కి ఎందుకు తీసుకొచ్చాడా అని ముందు హీరో కంగారు పడతాడు. తర్వాత నిదానంగా అతనికి విషయం అర్థమవుతుంది. అదేంటంటే రాత్రి ఈ షెడ్ లో పనిచేసే కుర్రాడు ఈ కారును తనతో పాటు తీసుకెళ్లాడు. తర్వాత పోలీస్ రైడింగ్ లో ఈ కారులో వాళ్ళకి గంజాయి దొరికింది. ఆ మెకానిక్ కుర్రాడు అక్కడ రైడింగ్ లో ఉన్న పోలీసులపై అటాక్ చేసి ఎస్ఐని కొట్టి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడని, అందువల్ల ఈ కారుని పోలీసులు సీజ్ చేశారని తెలిసి హీరో చాలా కంగారు పడతాడు. తన కారుని ఎలాగైనా వదిలేయమని ఆ ఎస్ఐని బ్రతిమాలుతాడు. తనది ఒక సాధారణ చిన్న కుటుంబం అని, ఈ గంజాయికి తనకి ఆ మెకానిక్ షెడ్ కుర్రాడికి ఎటువంటి సంబంధం లేదని, కారు హెడ్ లైట్ పోవడంతో అది రిపేర్ చేయించుకోవడం కోసమని తన కారుని అక్కడ పెట్టానని, అంతే తప్ప మిగతా ఏ పాపం తనకు తెలియదని, దయచేసి నా కారుని విడిచిపెట్టమని ఆ ఎస్ఐని చాలా బ్రతిమాలుతాడు మన హీరో. అయితే ఆ ఎస్ఐ మాత్రం ఆ కారు నడిపిన కుర్రాడు నన్ను కొట్టి పారిపోయాడు, ఆడెక్కడున్నా తీసుకొచ్చి నాకు అప్పచెప్పి నీ కారు నువ్వు తీసుకెళ్ళు అని మన హీరోతో ఖరాఖండిగా చెప్పేస్తాడు. ఆ ఊరి పెద్ద మనుషుల్ని మధ్యవర్తులుగా పెట్టి ఎలాగైనా తన కారుని విడిపించుకోవాలని మన హీరో చాలా ట్రై చేస్తాడు. కానీ ఎస్ఐ మాత్రం ఎవరి మాట వినడు. చివరికి ఒక వ్యక్తి ఇచ్చిన సలహాతో ఈ స్టేషన్ లో సిఐని కలిస్తే అతను నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు, అతను చాలా మంచివాడని అందరూ చెప్పడంతో ఈ రోజు మన హీరో ఈ పోలీస్ స్టేషన్ లో సిఐ గారిని కలవడానికి వచ్చాడు. తనకి ఆ కారు అంటే ఎంత ఇష్టమో 15 ఏళ్ల బట్టి దాన్ని ఎలా చూసుకుంటుంది ఆ సిఐకి అతను వివరిస్తాడు. ఎలాగైనా తన కారుని తనకి ఇప్పించమని ఆ సిఐని బ్రతిమాలుతాడు. సిఐ కూడా చాలా గౌరవంగా మన హీరోని రిసీవ్ చేసుకుని నవ్వుతూ అతని సమస్య మొత్తాన్ని విని ఆ ఎస్ఐని పిలిచి అతని కారు అతనికి ఇచ్చేయని చెప్తాడు ఆ సిఐ. దాంతో మన హీరో చాలా సంతోషపడతాడు. తన కష్టం అంతా ఒక్కసారిగా పోయినంత ఫీల్ మన హీరోకి వస్తుంది. ఎస్ఐ మాత్రం ఆ కారుని ఇవ్వడానికి ససేమిరా అంటాడు. అప్పుడు సిఐ ఆ ఎస్ఐ మీద కోప్పడి అతని చేతిలో ఉన్న కార్ తాళాలు లాక్కొని మన హీరోకి ఇచ్చేసి నీ కారు నువ్వు తీసుకెళ్ళిపో అంటాడు. తర్వాత ఆ ఎస్ఐ సిఐతో ఏదో చెప్తాడు. అప్పుడు ఆ సిఐ నవ్వుతూ కారు దగ్గర నిల్చున్న మన హీరోని పిలుస్తాడు. ఈ రోజు మా స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ చెల్లెలు పెళ్ళుంది, అక్కడికి మమ్మల్ని తీసుకెళ్తావా అని మన హీరోని రిక్వెస్ట్ చేస్తాడు. హీరో కూడా సరే అని చెప్పి ఆ ఎస్ఐని సిఐని కానిస్టేబుల్ వాళ్ళ చెల్లి పెళ్లి జరుగుతున్న చోటికి తీసుకువెళ్తాడు. అప్పుడు ఆ సిఐ వెంటనే వచ్చేస్తాము, నువ్వు వెయిట్ చేస్తూ ఉండని చెప్పి మండపంలోకి వెళ్తారు. మన హీరో మాత్రం కార్ దగ్గరే వాళ్ళు ఎప్పుడొస్తారని ఎదురు చూస్తూ ఉంటాడు. బాగా చీకటైపోతుంది. ఆ అర్ధరాత్రి సమయంలో ఈ సిఐఎస్ఐలు బాగా తాగి ఉంటారు. వాళ్ళతో పాటు కానిస్టేబుల్ కూడా ఆ కార్ దగ్గరికి వస్తారు. మాకు చిన్న పనుంది, కొద్దిగా అడవిలోనికి తీసుకెళ్తావా అని చెప్పి హీరోని ఇబ్బంది పెడతారు. వాళ్ళ మాట కొట్టేయలేక హీరో ఇబ్బంది పడుతూనే వాళ్ళని తన కారులో అడవిలోనికి తీసుకెళ్తారు. అలా వీళ్ళు వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఈ సిఐ ఒక విషయం చెప్తాడు.
అదేంటంటే మన కానిస్టేబుల్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పెళ్లి టైంలో ఆమె బాయ్ ఫ్రెండ్ పెళ్లిలో గొడవ పెడతానని చాలా ఇబ్బంది పెట్టాడు. వాడికి నచ్చ చెప్పడానికి మేము చాలా ట్రై చేసాం. కానీ ఆడు మాట వినలేదు. దాంతో ఆడికి 4 దెబ్బలేసాం. అయితే ఆ దెబ్బలకు ఆడు చచ్చిపోతాడని మేము అనుకోలేదు. ఎంతైనా మా కానిస్టేబుల్ కదా! మన డిపార్ట్మెంట్ లో వాళ్ళకి కష్టం వస్తే మనమే కదా చూసుకోవాలి. అందుకనే ఆ అబ్బాయి బాడీని పూడ్చిపెట్టడానికే మనం వెళ్తున్నాం. ఆ బాడీ నీ కార్ డిక్కీలో ఉంది అని అంటారు. అప్పటికి గాని మన హీరోకి అర్థం కాదు. ఆ సిఐ అందరూ అంటున్నట్లు అంత మంచివాడు కాదని, తడిగొడ్డుతో గొంతులు కోసే రకం అని, నవ్వుతూనే చేయాల్సిన హత్యలు చేసేస్తాడని, పక్క వారిని ఇరికించేస్తాడని. ఆ సిఐ చెప్పిన మాట విన్న హీరో ఇంకా షాక్ లోనే ఉంటాడు. అతను తేరుకునే లోపే అడవి మధ్యలో కారు ఆగుతుంది. ఆ కారులో ఉన్న కానిస్టేబుల్ కూడా అయోమయంగా ఆ సిఐ చెప్తున్న కథను వింటూ ఆ కారులోనే ఉండిపోతాడు. ఎస్ఐ సిఐలు కలిసి ఆ కార్ డిక్కీని ఓపెన్ చేసి అందులో ఉన్న బాడీని బయటికి తీస్తారు. కారులో కూర్చున్న కానిస్టేబుల్ ని పిలిచి ముగ్గురు ఆ బాడీని తీసుకొని అడవిలోనికి వెళ్ళిపోతారు. హీరో మాత్రం ఆ కారులోనే డ్రైవింగ్ సీట్ లో అలా కూర్చుండిపోయి ఉండిపోతాడు. కొంతసేపు అయిన తర్వాత ఆ ముగ్గురు పోలీసులు వచ్చి కారులో కూర్చుంటారు. వాళ్ళని హీరో స్టేషన్ దగ్గర దింపేసి తిన్నగా తన ఇంటికి వెళ్ళిపోతాడు. బాగా మురిగ్గా ఉన్న తన కారును కడుగుదామని హీరో తన కార్ డిక్కీని ఓపెన్ చేస్తాడు. అక్కడ అతనికి ఓ పర్సు దొరుకుతుంది. తీరా అది ఓపెన్ చేసి చూస్తే ఆ పర్సు తన కొడుకుదిలా అనిపిస్తుంది. మన హీరోకి ఒక్కసారిగా గుండె జల్లుమంటది. ఏదో తప్పు జరిగిందని హీరో మనసులో అలజడి మొదలవుతుంది. వెంటనే తన కొడుకు గురించి ఆరా తీస్తాడు. తన కొడుకు ఆచూకీ ఎక్కడా తనకు దొరకదు. దాంతో పోలీస్ కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి అసలు నిన్న ఏం జరిగిందని గట్టిగా నిలదీస్తాడు. అతను కూడా సరైన సమాధానం చెప్పకపోవడంతో అతన్ని కిడ్నాప్ చేసేస్తాడు. తర్వాత అతను టార్చర్ చేసి అసలు విషయం చెప్పమంటాడు. అప్పుడు అతను ఆ రోజు నీ కారులో బాడీ ఉందన్న సంగతి ఆ సిఐ చెప్పేదాకా నాకు తెలీదు. అతను చెప్పిన కథ కూడా అతను సొంతంగా చెప్పిందే తప్ప దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా సిస్టర్ కి ఎటువంటి అఫైర్స్ లేవు అని అంటాడు. ఈలోపు ఈ సిఐఎస్ఐలు పాతిపెట్టిన బాడీ బయటపడిపోతుంది. ఈ పోలీసులకి తప్పనిసరిగా ఆ బాడీ గురించి కేసు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకో పక్క కానిస్టేబుల్ ని ఇతను కిడ్నాప్ చేశాడనే విషయం కూడా ఆ సీఏకి తెలిసిపోతుంది. అందుకని ఈ పోలీసులు మరో కొత్త కథ అల్లుతారు. అదేంటంటే మన హీరో వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఓ ప్రమాదంలో చనిపోవడంతో అతని భార్య, కొడుకు అనాథలైపోతారు. వారిని మన హీరో చేరదీస్తాడు. తర్వాత ఆమెను ఇతనే పెళ్లి చేసుకుంటాడు. అయితే వీరిద్దరికీ ఒక పాప పుడుతుంది. ఇప్పుడు ఈ పోలీసులు ఈ విషయం తెలుసుకున్న తర్వాత వీళ్ళిద్దరికీ పుట్టిన అమ్మాయిని వాళ్ళ అన్నయ్య ఫిజికల్ గా అరెస్ట్ చేస్తున్నాడని, అది తెలిసిన ఇతను ఆ పిల్లాన్ని చంపేసి పూడ్చేశాడని ఓ కొత్త కథ అల్లి మన హీరో లేని టైంలో హీరో వాళ్ళ భార్యని, కూతురిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళు చిత్రహింసలు పెట్టి వాళ్ళ చేత ఈ స్టేట్మెంట్ తయారు చేయడానికి రెడీ అవుతారు. వాళ్ళ కుట్రను తెలుసుకున్న మన హీరో వాళ్ళపై తిరగబడతాడు. కానీ పోలీసులు అతను అరెస్ట్ చేసి జైలుకు పంపించేస్తారు. తర్వాత హీరోని జైల్లోనే చంపించే ఏర్పాటు చేస్తాడు ఈ సిఐ. అప్పుడే మన హీరోకి అసలు కథ మొత్తం తెలుస్తుంది. అదేంటంటే ఈ సిఐ వాళ్ళ కూతురు మన హీరో వాళ్ళ కొడుకు ప్రేమించుకున్నారని. అది తెలిసిన సిఐ ఆ రోజు తన కొడుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి బాగా కొట్టాడని, తర్వాత అతన్ని ఈ సిఐఏ తన చేతులారా చంపేశాడని. ఇది తెలిసిన హీరో లాకప్ లో తనను చంపడాకొచ్చిన పోలీసులందరి మీద తిరగబడతాడు. వాళ్ళందరినీ కొట్టి అక్కడి నుంచి తప్పించుకొని ఆ సిఐ ఉన్న చోటికి వెళ్లి అతన్ని కూడా చంపేస్తాడు. మధ్యలో అడ్డం వచ్చిన ఆ ఎస్ఐని కూడా నరికేస్తాడు. తరువాత తను పోలీసులకు లొంగిపోతాడు.